హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ప్లెయిన్ నార్మల్ బ్లౌజు ఫుల్ హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తున్నాను. బ్లౌజు ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి 4 మడతలు వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకొని హ్యాండ్స్ లాస్ట్కి ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఇప్పుడు ఒరిజినల్ పొడవు ఎంత మనము పెట్టాలనుకుంటున్నామో అంత మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 11 ఇంచెస్ అయితే పెడుతున్నాను. అంటే ఖర్చులకి ఇంచు పోగా 10 ఇంచెస్ అయితే పొడవున పెడుతున్నాను. ఇప్పుడు శంఖ భాగం వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల మనకి ఫుల్ హ్యాండ్స్ నీట్గా వస్తుంది. ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే నీట్గా వస్తుంది. కుట్టే విధానం కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కటింగ్ అయింది కదా. ఇప్పుడు 4 మడతలు వేసిన క్లాత్ని 2 మడతలు వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనము ఎంత పొడవు బ్లౌజ్ పొడవు వెనక పార్ట్ పెడుతున్నాం అనేది మార్కింగ్ చేసుకోవాలి. మామూలుగా అయితే పొడవుగా ఉన్నవారు 16 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మామూలు పొట్టిగా ఉండేవారైతే 15-14 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు. నేను 16 ఇంచెస్ పెట్టాను. వెనక కప్పు సైడు 5 ఇంచుల దగ్గర అయితే పెట్టాను. 5 ఇంచెస్ దగ్గర లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ పెట్టుకున్నాను. మామూలుగా టేప్ కొలతలు పెడుతున్నాను అనమాట. 5 ఇంచు షోల్డర్ పెట్టాను. శంఖ రౌండ్ వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే పెట్టాను. నెక్ 2 ఇంచెస్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇది మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా బ్లౌజ్ అయితే వస్తుంది. ముందుగా మనము టేప్తో ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత మనం బ్లౌజ్ లూజు ఎంత ఉన్నదన్నది చూసుకోవచ్చు. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర అయితే ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. వెనక డీప్ నెక్ కోసము డీప్ నెక్ కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నార్మల్గా కావాలంటే 2.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా అయితే పెడుతున్నాను. 2.5 ఇంచెస్ డీప్ నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. పైన షోల్డర్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెట్టాను. మనం పైన 2 ఇంచెస్ పెట్టినప్పుడు కింద 2.5 ఇంచులు పెడితేనే మనకి నీట్గా వస్తుంది. చూడండి, బ్లౌజు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు వెనక పార్ట్ నీట్గా రావాలి, బాడీకి అద్దినట్టు రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ కుట్లు ఉంటాయి కదా, కుట్ల దగ్గరికి ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే కింద లూజ్ కూడా మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ లూజ్ ఎక్కడికి ఉందో కరెక్ట్గా లూజ్ మార్కింగ్ చేసుకుంటే ఇలా క్రాస్గా అయితే మనకి మార్కింగ్ అయితే వస్తుంది. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు వెనక డాట్స్ కోసం టక్స్ వేసుకుంటాం కదా, సెంటర్లో నుంచి షోల్డర్ దగ్గర నుంచి సెంటర్లో నుంచి మార్కింగ్ చేసుకొని కిందకి ఒక 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇంచు వెడల్పుతో ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు ఒకవేళ అర్థం కాకపోయినా కానీ నేను చేసే విధంగా ఇలా మార్కింగ్ చేసి కట్ చేశారంటే ఒకసారి ఇలా కట్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, అందుకే శ్రీరామ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అయితే పేరు పెట్టాము. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. వెనక పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు డీప్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. మనకి ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం ఇంకో లోతుకు తీసుకున్నాం అనుకోండి, మనకి ముడతలు అనేవి రాకుండా చూడండి. ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా కొంచెం కట్ లోతు తీసుకోవాలన్నమాట. లోతు తీసుకోవడం వల్ల మనకి బ్లౌజు నీట్గా ఫిట్గా పట్టినట్టు ఉంటుంది, ముడతలు రాకుండా. కొన్ని చిన్న చిన్న టిప్స్తో మనం కానీ బ్లౌజ్ కట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న టిప్స్ పాటించామంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. మన బ్లౌజులు మనమే ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూడండి, కింద సైడ్కి కూడా రెండో సైడ్కి కూడా ఇలాగ మార్క్ వేసుకోవాలి టక్స్ కోసం అనేసి. అంటే ఇవి ఎక్స్ట్రా ఖర్చులు అన్నట్టు. మనకి కింద నీట్గా ఫిట్గా ఉండడం కోసం ఇలా టక్స్ అయితే వేస్తారు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా వేసుకొని వెనక పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, పైన షోల్డర్ దగ్గర కింద ఫ్రంట్ పార్ట్ కూడా సమానంగా క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలి. చిన్నగా పెద్దగా కాకుండా ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని
వెనక పార్ట్ అయితే తీసేయాలి. మొత్తము నేనైతే వెనక పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేస్తున్నాను. మళ్ళీ తర్వాత మనము చూడండి ఈ విధంగా నెక్ సైడ్ 4 వేళ్ళు ఉండేటట్టు, స్టిచ్చింగ్ సైడ్ 3 వేళ్ళు ఉండేటట్టు ఇలా కొలుచుకొని మడత వేసుకోవాలి వెనక పార్టు. ఇలా మడత వేసుకుంటే మనకి ఇవి సేఫ్ బెల్ట్లు అనమాట. సేఫ్ బెల్ట్లు ఈ ప్లేస్లో వస్తాయి, ఈ ఫోల్డింగ్ ప్లేస్లో సేఫ్ బెల్ట్లు వస్తాయి. హుక్స్లు పట్టి తీసుకొని మనకి ముందు నెక్ ఎంత పొడవు ఉందని ఆది బ్లౌజ్తో చూసుకోవాలి. ఇలా చూసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చులకు ఉంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి సేఫ్ బెల్ట్ల కోసము ఫస్ట్ చూడండి 4 ఇంచుల దగ్గర, అదే 4 హుక్స్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 4 హుక్స్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా కొంచెం రౌండ్గా చుట్టూ మార్క్ చేసుకోవాలి, స్ట్రేట్గా కాకుండా. చూడండి 4 ఇంచుల దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. లేకుంటే 4 వేళ్ళు వెడలు పెట్టేనే కానీ మార్కింగ్ వేసుకొని ముందు టక్స్ కోసం, ముందుకి మనము టక్స్ వేస్తాం కదా ఖర్చులకి, ఇవి అంటే సేప్ రావడం కోసము ఇలా వేసుకోవాలి. ఇంచు వెడల్పు పెట్టుకొని కింద 3 ఇంచులు పొడవు పెట్టుకొని ఇలా మార్కింగ్ నేను చేసే విధంగా చేసుకొని, తర్వాత పైనుంచి సైడ్ నుంచి ఇంకా మార్కింగ్ వేస్తాం కదా, అక్కడికి 1 ఇంచు దాటించి మళ్ళీ ఇటు 1 ఇంచు పెట్టి మధ్యలో చుట్టుపక్కల ఎటు చూసినా కానీ ఇంచు గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంటే మనకి ముందు పార్ట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేను మార్కింగ్ చేసే విధంగా కనుక ఒకసారి ట్రై చేయండి, ఎంత నీట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ వస్తుంది అనేది మీకే తెలుస్తుంది. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి, అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. రోజు రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అంటే శ్రీరామ్ ఆల్ ఇన్ వన్ కాబట్టి అన్ని వీడియోలు చేస్తాం కాబట్టి ఏదైనా ఒక వీడియో మీకు అప్లోడ్ అవుతూనే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషను నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వస్తుంది. మా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లు అయితే 2 రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు మనకి ఒక పార్ట్కే మనకి మార్కింగ్ ఉంది కాబట్టి రెండో పార్టు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఇలా అద్దామంటే ఆ మార్కింగ్ అనేది రెండో పార్ట్కి కూడా అంటుతుందన్నమాట. అప్పుడు మనకి 2 పార్ట్లు ఒకే సైడు ఒకేలాగా వస్తాయి అన్నమాట. మనం స్టిచ్ వేసుకున్నప్పుడు ఈజీగా అవుతుంది. ఇంకొంచెం మార్కింగ్ చేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది కుట్టేటప్పుడు. ఇది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్స్ వీడియోస్ కూడా పెడతాను, మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్, ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వెనక పార్టు బెల్ట్ కోసం అనేసి నేను 1.5 ఇంచు వెడల్పుతో ఈ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. వెనక్కి మనం నడుం బెల్ట్ వేస్తాం కదా, నడుం బెల్ట్కి అయితే ఇది యూజ్ అవుతుంది. మొత్తం పొడవు లేకుంటే మధ్యలో స్టిచ్ చేసుకోవచ్చు బెల్ట్కి కూడా. ఇప్పుడు సేఫ్ బెల్ట్లు తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 3 ఇంచులు పొడవు ఉంచుకోవాలి. చూడండి 3 ఇంచులు పైన ఇటు సైడ్కి వెడల్పు ఉంచుకోవాలి. మనకు ఫ్రంట్ సైడ్కి స్టిచ్చింగ్ సైడ్ వచ్చి సెంటర్కి వచ్చేసి 2.5 ఇంచులు, స్టిచ్చింగ్ సైడ్ వచ్చేసి 2 ఇంచులు. ఇలా 3 ఇంచులు 2.5 2 ఇంచులు చేసామనుకోండి మార్కింగ్, మనకి సేఫ్ బెల్ట్లు అనేవి నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. లేకుంటే ఇప్పుడు మనం అక్కడ 4 ఇంచులు 3 ఇంచులు 4 వేళ్ళు 3 వేళ్ళు తీసాం కదా, అలాగే తీసుకున్నా కరెక్ట్గా వస్తుంది అనమాట. బ్లౌజ్ కటింగ్ అయితే ఈ విధంగా ఈజీగా కట్ చేశాను. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. కొంతమందికైనా నచ్చుతుంది కదా. నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.